అందరికీ వందనములండి. మీరందరూ నూతన సంవత్సరములో సంతోషముగా, ఆనందంగా ప్రారంభించి చక్కని ఆలోచనలతో, నిర్ణయాలతో సిద్ధపడి ఉన్నారని ఆశపడుతున్నాం. అందును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు తప్పకుండా మనలందరను కూడా తన ఆత్మ యొక్క శక్తి చేత నడిపిస్తారు. 2021లో ఏమాత్రం కూడా ఆహ్, వేరే మనస్సు మనకి రానివ్వకుండా ప్రభువులో చక్కగా కొనసాగిపోదాం. ప్రభు యొక్క కనికరం మనకి తప్పకుండా తోడుగా ఉంటుంది. మనందరి నుండి కూడా దేవాతి దేవుడే స్తుతి పొందాలని కోరుతూ ఉన్నాను. సమయమవుతుంది. ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఉదయకాలపు సమయాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడవును, మహాగణుడువునైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా! తండ్రి, మరొక ఉదయము మాకు మీరు అనుగ్రహించి ఉన్నారు. మీ తలంపులు మా తలంపులు వంటివి కావు. మీ ఆలోచనలు మా ఆలోచనలు వంటివి కావు. మాకు ఏది అవసరమో మాకంటే ఎక్కువగా ఎరిగిన వారిగా, మేము అడిగిన దానికంటే అత్యధికముగా చేయగలిగే శక్తి కలిగిన దేవుడుగా, మా జీవితములలో మీరెన్నో ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉన్నారు. తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మరి ఈ ఉదయకాలపు సమయమును కూడా మేము మీ నామమందు సంతోషించగలుగునట్లు మీరిచ్చిన అవకాశమును ప్రార్థనాపూర్వకంగా మేము జ్ఞాపకం చేసుకోవాలని, కేవలము మీ తలంపులతో ఒక దినము ప్రారంభించాలని. అలా ప్రారంభించినట్లయితే మా అనుదిన ఆత్మీయ జీవితాలు మరింతగా మీలో స్థిరపడతాయి, బలపడతాయి అనే నమ్మకంతో మేము కొనసాగుతూ ఉన్నాము. అందుకు మీ సహాయమునిమ్మని వేడుకొనుచు క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ఒక చక్కని ఆత్మీయ కీర్తనను జ్ఞాపకం చేసుకుందాం. సర్వగుణముల సమృద్ధుడా, శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా అనేటటువంటి పాట. అందరూ కూడా సర్వగుణముల సమృద్ధుడా, శ్రేష్ఠ ఈవుల దాత నీవయ్యా. అందరూ కూడా ఈ పాటలో పాలుపంచుకోండి. సర్వగుణముల సమృద్ధుడా, శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా.
సర్వగుణముల సమృద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా నీ నోటి మాటతో ఇప్పటి వరకు పాటను మీరు వాయిస్‌లో వినలేకపోయి ఉంటారు. మరలా మొదటి నుండి ఆ పాటను ప్లే చేస్తున్నాను వినండి. ప్రారంభం నుండి మరలా అదే పాటలో ప్రారంభము నుండి పాలుపంచుకుందాం. సర్వగుణముల సమృద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా సర్వగుణముల సమృద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా స్తుతించి పాడేదా స్తుతించి వేడేదా అద్వితీయ దేవుడ నీవని నీకు ఎవరు సాటి లేరని సర్వగుణముల సమృద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా నీ నోటి మాటతో సర్వ జగతిని సృష్టించావు నీ బాహుబలముతో ఐగుప్తుకు తీర్పు తీర్చావు నీ సర్వశక్తితో ఎర్ర సముద్రము చీల్చి వేసావు నీ సర్వశక్తితో సూర్య చంద్రుల నిలిపి వేసావు దేవా నీవే సర్వశక్తిమంతుడవు దేవా నీవే అద్వితీయ దేవుడవు సర్వగుణముల సమృద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా సర్వగుణముల సమృద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా చూసారు కదా! మనము నమ్మినటువంటి దేవుడు ఎంతటి సర్వశక్తిమంతుడై ఉన్నాడో, ఎన్ని సర్వగుణములతో ఆయన నిండుకొని ఉన్నాడో, మనకక్కడ చక్కగా ఆ పాట సమకూర్చబడింది. ఆ పాటను పాడి వినిపించినటువంటి సహోదరులకు కూడా ప్రభువు నామాన వందనములండి. రాగయుక్తంగా చక్కగా మీకు పాడటం వచ్చిన వారందరూ సోదరుని ఒక్కరి మీదే భారం పడకుండా అందరూ కూడా ఒక పల్లవి, ఒక చరణం ప్రతి ఉదయకాలపు సమయమందు దేవుని మాటలను పాటలుగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించవచ్చు. వందనములు బ్రదర్.
బ్రదర్ మీరు పల్లవి, చరణం మాత్రమే కాకుండా కొన్ని మీరు పాటలు పూర్తిగా పాడి కూడా పెట్టొచ్చు. నేను వాటిని అవసరమైన సమయాలలో అవసరమైన విధముగా వాటిని ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. గమనించండి, సహకరించండి. సమయంలో ఆయన సర్వగుణముల సమృద్ధుడు. ఓకే. బాగుంది. ఆలోచన బాగుంది. అయితే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వగుణముల సమృద్ధుడు అనే ఉద్దేశ్యము నీకు, నాకు ఉన్నట్లయితే క్రైస్తవులు ఎంత ధైర్యాన్ని కలిగి ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నోటి మాటతోటే సర్వ జగతిని సృష్టించారు. ఆయన నోటి మాటతోటే ఈ యొక్క సృష్టినే కాకుండా సృష్టిలో ఉన్న ప్రతి దానిని కూడా ఆజ్ఞాపించగలుగుతున్నారు. నోటి మాటతో సమస్తాన్ని చేయగలిగిన దేవుడు నోటి మాటతో కేవలము తన ఆలోచనతో నీ బ్రతుకును మార్చగలిగేటటువంటి పరిస్థితులను సమకూర్చలేడా? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు అనేకమైన సందర్భాలలో ధైర్యాన్ని విడిచిపెడుతున్నావు? భూమి మీద ఉన్న పరిస్థితులను ఏ విధంగా మనం దిగులు చెందవలసి వస్తుంది, అధైర్యపడవలసి వస్తుందంటే, ముందున్న బహుమానాన్ని గమనించలేకపోయినప్పుడు అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో తారసపడుతూ ఉంటాయి. కాబట్టి క్రైస్తవులు కలిగి ఉండవలసిన వాటిలో 11వ సంగతి అంటే మనం నేర్చుకుంటున్న దానికే తప్ప క్రైస్తవులు కలిగి ఉండవలసినవి దైవ గ్రంథంలో అనేకమైనవి. ధైర్యము. ఈ ధైర్యము అనేకమైన సందర్భాలలో మనం కలిగి ఉండాలని మాట్లాడుకోవటం జరుగుతుంది. ఈరోజు అందుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి. అక్కడ ఉన్నటువంటి 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవులు ఏ ఏ విషయంలో ధైర్యం కలిగి ఉండాలి? నిన్నటి దినమున సమస్యను జయించలేకపోతున్న సమయాలలో కూడా మనము ధైర్యంగా ఉండాలని ఒక చక్కని ఉదాహరణ తీసుకున్నాం. సమస్యను జయించలేకపోతున్నావు. నువ్వు ఎంత ట్రై చేస్తున్నా ఆ ప్రాబ్లమ్స్ అనేవి అలాగే ఉన్నప్పుడు వాటి విషయంలో కూడా ధైర్యంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయం నుండి నీ వారందరూ నీకు విరోధమైన సమయాలలో కూడా ధైర్యం కలిగి ఉండాలి. పరిస్థితులు నమ్మశక్యంగా ఉండవు. మనవారే మనకి విరోధంగా లేక మనకు సమస్యగా మారే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయాలలో కూడా నీవు ధైర్యంగా ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము. ఈ 30వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏమనంటే సందర్భం మీకు తెలుసు. ఆయా సందర్భాలలో ఆయా కోణాలలో జ్ఞాపకం చేయబడుతున్న వచనములివి. ఇక్కడ దావీదు గారు తనతో ఉన్న మగవారినందరినీ, పురుషులందరినీ, సైనికులందరినీ తీసుకొని ఒక చోటకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు తన సైన్యము విడిచిపెట్టి వెళ్ళిన ఆడవారిని, పిల్లలను శత్రువులు వచ్చి వారు తీసుకొని చెరగొని పోతూ ఉన్నప్పుడు ఆ విషయం దావీదుకి తెలియలేదు. కొన్నాళ్ళకి ఆ యుద్ధాన్ని విరమించుకోవలసిన యుద్ధం నుండి తనని బయటికి పంపించేయడం చేత ఎప్పుడైతే దావీదు తనతో ఉన్న సైన్యం మరలా వెనుతిరిగి వచ్చారో, వెనుతిరిగి వచ్చినప్పటికీ తన దావీదుతో పాటు ఉన్న సైనికులందరి యొక్క భార్యలను, పిల్లలను వారిని తీసుకొని పోయినట్టుగా వారు గమనించిన తరువాత దావీదుతో పాటు ఉన్నటువంటి సైనికులందరూ కూడా విసిగిపోయి, వేసారిపోయి, దావీదు అంతా నీ వల్లే జరిగింది. కేవలం నువ్వు యుద్ధానికి వెళ్దాం అనటం వల్ల, లేకపోతే నీతోనే మేము కలిసి ఉండటం వల్ల ఈ పరిస్థితులన్నీ మాకు
ఎదుర్కోవాల్సి వస్తుంది అని అందరూ ఒకేసారిగా దావీదు మీద కోప్పడడం ప్రారంభించారు. అప్పటి వరకు దావీదే వారందరికీ ఆశ్రయం ఇచ్చాడు. అప్పటి వరకు వారి సంరక్షణను కాపాడింది తను. అప్పటి వరకు వారి ఆర్థిక స్థితిగతులలో, ఆహార నియమాలలో, సమస్త విషయాలలోనూ తోడుగా ఉన్నది దావీదు. కానీ వారి మనసులో కలిగిన దుఃఖాన్ని బట్టి దావీదు మీద కోప్పడ్డారు. దావీదుకి విరోధమయ్యారు. ఎంతగా దావీదుకి విరోధమయ్యారంటే చంపేయాలనుకున్నంతగా. చూడండి 6వ వచనము. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున. వారికొచ్చే దుఃఖంలో వారికి అర్థముందని వారికి అనిపిస్తుంది. కానీ ఆలోచన శక్తిని కోల్పోయారు. ఇక్కడ గమనించవలసిన 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంతసేపు దావీదు కోణంలో నుండి నేర్చుకోకండి. దావీదుతో పాటు ఉన్న జనులు ఎవరైతే ఉన్నారో, సైనికులు ఎవరైతే ఉన్నారో వారి వైపు నుండి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం గమనించవలసిన 2 విషయాలు. ఒకేసారి మనం ఆ 2 పాత్రలలోనూ మనం ఉండి ఆలోచన చేసినట్లయితే నీవే దావీదు స్థానంలో కాకుండా ఆ సైనికుల స్థానంలో ఉన్నావు. సైనికులలో నీవు ఒకడివి, నీవు అక్కడ ఉన్న జనులలో ఒకదానివి. దావీదు వల్ల నువ్వు నష్టపోయావు. లేక ఏదో సమస్య ఏర్పడింది. ఇప్పుడు ఆ సమస్య ఏర్పడినప్పుడు ఏ రీతిగా నువ్వు అక్కడ స్పందించగలుగుతున్నావు? వారైతే ఎలా స్పందించారో చూడండి. తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున. ఇప్పుడు నీకేర్పడిన పరిస్థితులు బట్టి నీ ప్రాణం విసిగిపోయింది. ఏం చేస్తావు? దావీదు పాత్రలో మీరు లేరు. అక్కడున్న ప్రజల పాత్రలో మీరున్నారు. ఏం చేస్తారు? కామెంట్ పెట్టండి. మీరైతే ఏం చేస్తారు? మనమైతే ఏం చేస్తాం? ఈరోజు మన జీవితాలలో ప్రాణం విసికినప్పుడు ధైర్యాన్ని పొందలేకపోవడానికి కారణం ఈ దృష్టికోణమే. ఈ ఆలోచన విధానం మారకపోవటం వల్లనే. ప్రాణం నీకొక్కడికే విసుకుతుందా? నీకొక్కదానికే విసుకుతుందా? కేవలం చెప్పిన పని చేసుకు వెళ్ళడం తప్ప వేరొక విషయం తెలియని నీకే ప్రాణము విసికితే, నీ బాధ్యతను మాత్రమే నీవు చూసుకుంటూ, నీ పిల్లలను మాత్రమే నీవు చూసుకుంటున్న నీకే ప్రాణము విసికితే, తన భార్యాబిడ్డలతో సహా నీ భార్యాబిడ్డల యొక్క బాధ్యతను, చివరికి నీ బాధ్యతను కూడా మోస్తున్నటువంటి దావీదుకు ఇంకెంత ప్రాణం విసకాలి? పాయింట్ క్యాచ్ చేయండి. అక్కడున్న విషయాన్ని గమనించండి. అది అర్థమైందా? ఆ ప్రజలకే ప్రాణం అంతలా విసిగిపోతే దావీదుకి ఇంకెంతలా విసకాలి? మరి ప్రాణం విసికిన ప్రజలు చేసే పని దావీదు చేయాలనుకుంటే, అన్ని సైన్యాలను ఒక్కడిగా వెళ్లి జయించుకురాగలిగే దావీదు తన మీదకి ప్రాణం విసికి రాళ్ళు రువ్వి చంపాలని వచ్చే వారిని ఎదిరించాలనే మనసు కలిగిన వాడైతే ఎంతసేపు దావీదుకి? దావీదు సకల కాలపు పరిస్థితుల్లో నెట్టుకు రావటానికి కారణం ఏంటో తెలుసా? తనకున్నటువంటి
దేవుని యందు భయముతోనూ, భక్తితోనూ ఆధారపడగలిగేటటువంటి శక్తి మాత్రమే. ఎనీ సిట్యుయేషన్ అది ఎలాంటి పరిస్థితయినా దానికి తగినట్టుగా దేవుని మీద మాత్రమే ఆధారపడగలిగేటటువంటి శక్తి కలిగిన వాడు దావీదు. ఆలోచన చేయండి. దేవుడు శక్తిమంతుడు. నా జీవితంలో కార్యాలు చేయాలి అని నీవు నమ్ముతున్నట్లయితే, వాక్యము క్రైస్తవుల మధ్య అపార్థము చేయబడింది కానీ, ఆయన నుండి ఏ కార్యాలు పొందాలని నీవు అనుకున్నా, కార్యములను పొందగలగడానికి కావలసినటువంటి శక్తి, ధైర్యము నీలోనే ఉన్నది. నీలోనే ఉండాలి. అంతే. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగినప్పుడే మన జీవితాలలో గొప్ప కార్యాలను చూడగలుగుతాం. మరలా అక్కడ వారి స్థానంలోనూ, ఇక్కడ దావీదు స్థానంలోనూ మనం ఆలోచన చేస్తే, వారందరూ కూడా ప్రాణం విసికి ఎందుకొచ్చింది అని చెప్పి రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. కారణం ఏంటంటే, వారిలో ధైర్యం లేదు. వారిలో యెహోవాను బట్టి భయము లేదు. యెహోవాను బట్టి భక్తి లేదు. యెహోవాను బట్టి జ్ఞానము లేదు. ఊహ తెలిసింది మొదలు ప్రాణాలు విడిచిపెట్టే వరకు మన సర్వకాలపు సర్వదావస్థలలో కూడా మనకు ఉపయోగపడేది దేవుని బట్టి భయము కొన్ని సందర్భాలలో మనల్ని నడిపిస్తుంది. ఉపయోగపడుతుంది. దేవునిని బట్టి భక్తి కొన్ని సందర్భాలలో మనల్ని నడిపిస్తుంది. ఉపయోగపడుతుంది. దేవునిని బట్టి జ్ఞానము కొన్ని సందర్భాలలో ఉపయోగపడుతుంది. మనల్ని నడిపిస్తుంది. దేవునిని బట్టి ధైర్యము కొన్ని సందర్భాలలో ఉపయోగపడుతుంది. మనల్ని నడిపిస్తుంది. ఈ 4 ఆధారాలు ఒక క్రైస్తవుడు లేక ఒక క్రైస్తవురాలు తన జీవితంలో సర్వకాలపు అన్ని విధాలైనటువంటి పరిస్థితులను, అన్ని విధాలైన స్థితిగతులను నెట్టుకు రాగలగటానికి వారిలో అది లేదు. దావీదులో అది ఉంది. ఈరోజు నీవు కూడా అదే ఆలోచించు. నీ వారే నీకు విరోధులైనా, నీతో ఉన్న సమస్యలే నీ మీదకి ఒక్కసారిగా పోరాటంతో కట్టి తెంచుకొని పరుగులెట్టి నీ మీదకి వస్తున్నా, ఏమాత్రము భయపడవలసిన అవసరం నీకు లేదు. మీరు చాలా సార్లు నవ్వుకున్నారో లేదో నాకు తెలీదు. ఖచ్చితంగా మీరు నవ్వుకొని ఉంటారనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్స్, అలాంటి సందర్భాలు అలాంటివి. చెప్తాను. మీకు గూడా జ్ఞాపకం చేస్తాను వినండి. 91వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఒకటి అంటే అక్కడ చాలా మాటలుంటాయి. సందర్భానికి సంబంధించి 91వ కీర్తనలో దావీదు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు ఇలా మనకి జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. 91వ కీర్తన ఆహ్, 5, 6 వచనాలు. 91వ కీర్తన 5, 6 వచనాలు. ఈ 91వ కీర్తన 5, 6 వచనాలు ఏదైనా ఒక సందర్భంలో సేవకుడు చదువుతున్నప్పుడు కానీ, లేక నీవు వాక్యాన్ని ఎప్పుడైనా చదువుతున్నప్పుడు కానీ, ఆ మాటలు చదువుతున్నప్పుడు బహుశా కొన్నిసార్లు నీకు నవ్వొస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే అక్కడ రాయబడిన మాట చూడండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునికైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఇంకా అలా కిందకి చదివితే 10వ వచనములో నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ పదాలు చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తదంటే, ఏంటి వాక్యమేమో నీకేమీ కాదు, నీకంతా బావుంటది అని చెప్పి ఇలా చెప్తుంది. నాకు పక్కనే పరిస్థితి దిగజారిపోతుంది. ఒంటి నిండా రోగాలున్నాయి.
వ్యాధులున్నాయి, తెగుళ్ళున్నాయి, నా గుడారము చుట్టూ ఆపదలున్నాయి. ఇన్ని కష్టకాల పరిస్థితుల్లో నేనుంటే, ఇవేమి నీకు రావు అంటాడేంటాయన? అసలు ఏంటి వాక్యం? ఎవరికి? కొందరికే నెరవేరుతుందా? అది దావీదుకేనా? లేక కొంతమంది భక్తులకేనా? అది నాకు కాదా? అనే అధైర్యం నీలో వస్తూ ఉంటది. నిజంగా మీరు మనసు పెట్టి వాక్యం చదువుతూ ఉన్నవారైతే 91 కీర్తన చదివినప్పుడు ఈ ఆలోచనలు తప్పకుండా వస్తాయి. ఏంటి ఆలోచన అంటే, రాత్రి వేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, వేటికి నీవు భయపడకుండా ఉంటావు. ఏ తెగులు నీ గుడారమును ఏం చేయదట? సమీపించదు. నీ ప్రక్క 1000 మంది పడినా, 10,000 మంది కూలినా అపాయం నీ దగ్గరికి రాదు. ఏంటి ఈ పదాలన్నీ అంటే ఒకటేనండి. దేవుని బట్టి ధైర్యం కలిగిన వాడు నిజంగా రోగములో ఉన్నా, నిజంగా తెగులులో ఉన్నా, నిజంగా వారి గుడారం చుట్టూ ఆపదలలో ఉన్నా, నాకేం కాదు అనే ధైర్యంతో ఉండగలుగుతాడు. నీ వారందరూ నీకు విరోధమైనా, నీతో ఉన్న వారందరూ నిన్ను వదిలిపెట్టినట్టుగా నీకు అనిపించు. నీవారే నిన్ను అసహించుకున్నట్టుగా, నీవారే నిన్ను దూషిస్తున్నట్టుగా, నీవారే నిన్ను నిందిస్తున్నట్టుగా. మరలా ఆ పరిస్థితులు వివరించాలంటే కొంత సమయం పట్టేస్తుంది. మనం ముందుకు వెళ్ళిపోదాం. యోబు చుట్టూ ఉన్న ముగ్గురు స్నేహితులు ఆదరించటానికి వచ్చి, నీవే నేరస్తుడివి అని నిందిస్తూ పలికిన మాటలు బాధిస్తున్నప్పుడు ఆలోచించండి. అన్నా అన్నాని, పెనిన్నా అనేటటువంటి మాటలు నీ జీవితంలో నిన్ను, నీ భక్తి విషయంలోనూ, సాధారణ భూసంబంధమైన పరిస్థితుల విషయంలోనూ నిన్నెవరైనా అనేటటువంటి మాటలు ఏ రీతిగా నిన్ను కృంగదీస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకు. ఇక్కడ దావీదు చేసిన పని. వారు రాళ్లు రువ్వి చంపాలని చూస్తుండగా దావీదు చక్కని మాట. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. ఎవ్వరు విడిచిపెట్టినా ఆయనుంటే చాలండి. సంపూర్ణంగా, సంపూర్ణమైన ధైర్యంతో బ్రతికేయొచ్చు. కానీ ఆయన్ని వదిలిపెడుతున్నావు. ఆయన్ని వదిలిపెట్టొద్దు. నీతో ఉన్న వారందరూ ఆఖరికి కొన్నిసార్లు నిన్ను నీవే వదిలేసుకుంటున్నావు. ధైర్యాన్ని విడిచిపెట్టడం వల్ల. నీలో ధైర్యం లేకపోవడం వల్ల కొన్నిసార్లు నిన్ను నీవే పోగొట్టుకుంటున్నావు. నీకు నీవే విరోధమైపోతున్నావు. నీకు నీవే విరోధమైపోతున్నావు. ఇన్నాళ్ళు ఎంత ఓపికగా నేను ఇంతగా ప్రభు మీద ఆధారపడ్డాను గానీ, చాల్లే ఇంక ఈ జీవితం నాకు ప్రభు అక్కరలేదు. కారణం ఏంటి అంటే, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోకపోవటం. నేను మిమ్మల్ని వాక్యములో భయపెట్టటం లేదు కానీ, ఒక హెచ్చరిక మాత్రం జ్ఞాపకం చేసి, ఈరోజు వాక్యాన్ని బట్టి మీ మనస్సులో నింపి లోకంలోనికి పంపించాలనుకుంటున్నాను. ఒక బెలూను గాలి ఊదండి. బెలూన్ శక్తి ఎక్కువ, అందులో ఉన్న గాలి తక్కువ అయినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఏం కాదు. బెలూన్ శక్తికి సరిపడినంత గాలి ఊదావు. అక్కడి నుండి ఆలోచిస్తూ ఉండు. ఇంకొంచెం ఊదితే ఏమవుతాదో? కానీ నీకు కావాల్సిన ఆకారం కావాలంటే ఆ ఆకారానికి అంటే ఆ ఫుల్‌ఫిల్‌కి తగ్గట్టుగా ఇంకా ఊదాలని ఆశపడతావు. అక్కడి నుండి ఇంకొంచెం ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్స్‌టెండ్ అవుతున్న టైంలో ఆలోచిస్తూ ఊదుతూ ఉంటావు. పర్లేదు ఇంకొంచెం గాలి పంపించొచ్చు. ఇంకొంచెం గాలి పంపించవచ్చు అని ఆలోచిస్తూ ఉంటావు.
ఎంత అనేది నీకు తెలీదు. కానీ దాని శక్తి మించినప్పుడు ఒక్కసారిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడిక్కడ ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని వినే ప్రతిసారి నీలో ధైర్యం నింపుకొని, లేదులే నిజంగా నేను జాగ్రత్త పడతాను. ప్రభువు మీదే ఆధారపడతాను. ప్రభువు కోసమే జీవిస్తాను. ప్రభువులోనే ఉంటానని నీ భక్తి తొలగిపోకుండా దానిని దాచుకుంటూ ప్రయత్నం చేస్తూ, ఆ భక్తిని పెంచుకుంటూ ఉన్నావు. సమస్యలనేవి ఎక్కువవుతూ ఉన్నప్పుడు నువ్వెంత జాగ్రత్త పడుతున్నావో వాటి శక్తి పెరుగుతూ ఉన్నప్పుడు, ఇంకా సమస్యలు లోపలికి ఇంక్లూడ్ అవుతున్నప్పుడు, ఇంకా నీలో ధైర్యం పెరగాల్సి వస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఎంత ఓపిక పడుతున్నావో అంత ఒకేసారిగా మొత్తం నీ ధైర్యాన్ని పూర్తిగా వదిలేసే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్త సుమా! దయచేసి నీ జీవితం జాగ్రత్త. ఎంత ధైర్యంతో ఉన్నానని అనుకుంటావో అంతగా సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. వాటిలో ఇదిగో ఇలాంటివి కూడా. నీ వారే నిన్ను వదిలేసే పరిస్థితులు కూడా. నీకు నీవే ధైర్యాన్ని పోగొట్టుకొని, నీకు నీవే విరోధమైపోయి, ప్రభువును పక్కన పెట్టాల్సిన సందర్భాలు కూడా. అయితే ఈ మాట భయపడకండి, హెచ్చరిక అని ఎందుకన్నానంటే, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను కదండీ అని అనుకుంటున్న మీరు, మీ ధైర్యాన్ని కాపాడుకోవటంలో చేస్తున్న ప్రయత్నానికి అపవాది ఒకదాని వెంబడి ఒకటి యాడ్ చేస్తూనే వెళ్తూ ఉంటాడు. అని ఒక్కటి మర్చిపోకండి. నిన్ను విడిచిపెట్టిన నీ వారందరూ తిరిగి నీ దగ్గరకు చేరగలిగేటట్లుగా నీ కొరకు సమయాన్ని ఏర్పాటు చేసే శక్తి గలవాడాయన. ఆఖరికి నీలో నీవు కోల్పోతున్నటువంటి నీకు నీవే విరోధం అవుతున్న సందర్భాలలో ఓపిక పట్టి ఆయన మీదే ధైర్యాన్ని కలిగి ఉంటే నీ జీవితాన్ని వెనక్కి తిరిగి నీకివ్వగలవాడాయన. ఆయనే చెప్పాడు. మీరు తట్టుకొనగలిగినంత కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పడనివ్వను. ఆయనే చెప్పాడుగా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవాను బట్టి ధైర్యం కలిగి ఉండండి. సంపూర్ణమైన ధైర్యం కలిగి ఉంటే, లోకంలో మీకు ఎదురవుతున్న ఏ సమస్యలైనా, అవి శత్రువులైనా, ఆఖరికి నీవారే నిన్ను ఎదిరించి, లేక నీవారే నీకు విరోధమైనా, అవి ఏమి కూడా నిన్నేమి చేయలేవు. దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు. ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ, వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మర్చిపోకండి, ప్రభువు మీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. కానీ ధైర్యం పెంచుకునే ప్రతిసారి, నీ వారు నీకు విరోధమైన ప్రతిసారి ఒకటే జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. ఇంకా ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అయినా నేను ప్రభువులో ఇలాగే ఉండాలి అనే కాన్సెప్ట్‌తో ఉండు తప్ప, ఎంతకాలమని ఓర్చుకోమంటారు బ్రదర్? ఎన్ని సార్లు చెప్పండి నా జీవితంలో అనే ఆలోచన మాత్రం రానివ్వకండి. ఆ ఆలోచన నీ మనసులో మెదులుతుంది అంటే ఖచ్చితంగా బ్లాస్ట్ అవ్వటానికి సిద్ధంగా ఉన్న బెలూన్‌లా ఉంది. బ్రదర్ ఎంతో ఓర్చుకుంటున్నానండి. అయినా ఒక్కదాని వెంబడి ఒకటి నన్ను శోధిస్తున్నాయి. లేక నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాయి. నిలకడగా ఉన్నాను బ్రదర్. కాకపోతే అనే భావం నీ మనస్సులో స్టార్ట్ అవుతుంటే ఒక్కసారిగా నీ విశ్వాసం బద్దలవ్వటానికి సిద్ధంగా ఉంది. జాగ్రత్త. ప్రభువుని ప్రార్థించు. నీకు తగిన పరిపూర్ణ శక్తితో నింపగలవాడాయన. ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకొని ముగించు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన, శ్రేష్టమైన నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అందరూ మమ్మల్ని విడిచిపెట్టిన సర్వశక్తిమంతుడు, సర్వగుణముల సమృద్ధుడు అయిన మీరు, మీ నోటి మాటతో సర్వ జగతిని సృష్టించిన మీరు
మమ్మల్ని విడిచిపెట్టేవారు కానే కారు. కనుక తండ్రి, మీ చిత్తమైతే మేము వింటున్న మాటలు ఆ జీవిత కాలములో ఆలోచన చేయగలిగినట్లుగా నడిపించమని, కనికరించమని, మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితాలలో మీ నుండి ఏ మేలు పొందాలనుకున్నా అది మాలో నింపబడిన ధైర్యాన్ని బట్టి కొనసాగుతుందని, దావీదు గారి జీవితంలో నుండి చక్కని ఉదాహరణ మీరు చూపించినట్లుగా వాక్యంలో నుండి మేము చదివి ఉన్నాం. మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు ఘనమైన కార్యాన్ని పొందగలిగాడు. జీవితంలో తప్పిపోతున్నాను అనుకునే ప్రతిసారి, ఇదిగో నా వారే నన్ను విడిచిపోతున్నారనే ప్రతిసారి అధైర్యపడకుండా, ఆ ప్రభువు నాతో ఉన్నాడని మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మరిన్ని ఘనమైన కార్యక్రమాలు మీ నుండి పొందగలిగే భాగ్యము ఈ మాటలలో పాలు పంచుకున్న నీ పిల్లలందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవా, వాక్యం అనే వెలుగులో వారి విశ్వాస జీవితాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న పిల్లలు వీళ్ళు. మరి మీ చిత్తమైతే లోకంలో వారు వెళ్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలన్నిటిలోనూ ఎప్పటికప్పుడే వారిని వారు ధైర్యపరుచుకుంటూ, మీ వాక్య జ్ఞానంతో భవిష్యత్తును చూసి ఆ ప్రభువు నాతో ఉన్నాడనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటూ నడుచుకోగలిగినట్లుగా వారి ప్రతి సందర్భములోను, వారి ప్రతి సన్నివేశాలలోను, వారి ప్రతి పరిస్థితుల్లోనూ మీరు తోడుగా ఉండమని, మీ యొక్క వాక్యమును వారి హృదయాలలో నెట్టమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. కరించండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి. సేవకులుగా మా కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మాకును మీ ధైర్యము నిమ్మని విజ్ఞాపన చేస్తూ, క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థనా విజ్ఞాపనములు మేము అడిగి వేడుకొనిచ్చు ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. దేవుడు తప్పకుండా తన కృపను నిత్యము మీకు తోడుగా ఉంచుతారు. ఆయన కృపలో ధైర్యంగా, చాలా ధైర్యంగా ఏ సమస్యకి, ఆఖరికి నీ వారు నిన్ను వదిలేస్తున్నారనే భయం కూడా లేకుండా చక్కగా కొనసాగాలని మళ్ళీ మనసారా వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాలపు ఆత్మీయ ఆలోచనను, ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక ఉదయం మరలా కలుసుకుందాం. ఎంతమంది అయితే కామెంట్ బాక్స్ లో వందనాలు తెలియజేస్తూ ఉన్నారో, అలాగే కామెంట్ చేయడం రాకపోయినా చక్కగా చూస్తూ ఉన్నారో, వారందరికీ కూడా పేరు పేరున వందనములండి.